సో బాబుని ఎక్కడైతే తీసుకొచ్చి చంపేశాడో ఇప్పుడు మనం ఆ ప్రాంతానికి రావడం జరిగింది. బాబు చనిపోయిన తర్వాత ఇక్కడ శవం ఇక్కడ దొరికిందన్న. మీరు వచ్చినప్పుడు బాబు ఇక్కడ పడి ఉన్నాడా? ఓకే. సో బాబునైతే అతను ఇక్కడికి తీసుకొచ్చి అతని మీద అత్యాచారం చేసి ఇక్కడే చంపేయడం జరిగింది. చాలా భయంకరంగా. కనీసం మెయిన్ రోడ్ పై నుంచి కన్నెత్తి చూడాలన్నా అరే ఇదేంద్రాబాయ్ దయ్యాలకు లైటింగ్ కాదు అసలు. మన రూమ్ లో గడేస్తే ఎట్లుంటుంది, చీకటి ఎట్లుంటుంది. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. రైట్ నో మనం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 దుర్గా భవానీ నగర్లో ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒక 7 సంవత్సరాల బాబుని ఒక 55 ఏళ్ళు వ్యక్తి ఒక అమానుషమైన ప్రాంతానికి తీసుకెళ్ళి అతనితో శృంగారం చేసి చంపేయడం కూడా మొత్తం చాలా కలకలం రేపుతుంది. ప్రస్తుతం అయితే భవానీ నగర్కి ఇక్కడికి రావడం జరిగింది మన టీం మొత్తం. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉన్నారు. ఆ బాబుని ఎలా తీసుకెళ్ళాడు, అతను అసలు ఎవరు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలు అతను అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. సార్ బాబు చిన్నప్పుడు సంది ఇక్కడనే ఉన్నాడు సార్. ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళేవాడు, కానీ అతను ఇక్కడ ఉండేవాడు కాదు, ఊర్లోనే ఉండేవాడు ఆయనతోను. బాబుకి సంబంధించిన పేరెంట్స్ ఎక్కడున్నారు? ఊర్లో ఉన్నారు సార్. ఊరుకు అదే కష్టం చేయనికి పోయారు కదా, ఊర్లో ఉన్నారు సార్, వస్తారు. ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి తెలిసిందా? బాబు ఇలా చనిపోయాడు అన్న విషయం వాళ్ళకి తెలిసిందా? ఇక్కడికి రావడం జరిగిందా? వాళ్ళు ఇక్కడనే ఉన్నారు సార్. ఇప్పుడు వాళ్ళు కష్టం చేయని కానీ పోయినారు, ఇక్కడనే ఉన్నారు. ఇగో ఇది ఇల్లు వాళ్ళది, ఇల్లు వాళ్ళది. అక్కడ వాళ్ళ కొడుకు ఉంటాడు. కొడుకు ఉంటే కొడుకు తోలుకొచ్చుకున్నాడు ఇక్కడ. అక్కడ జీతం ఉంటే తోలుకొచ్చుకున్నాడు అన్నమాట. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? అంటే మేము మా చిన్న పిల్లలు మేము ఆ పెళ్ళి అయినప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం సార్. మేము మా పెళ్ళి, మా కూతురు పెళ్ళి కూడా అయింది. 2 కొడుకులు ఉన్నారు, ఒక బిడ్డ ఉంది, ఒక బాబు ఉన్నాడు. ఇంకా మా 2 కొడుకులు ఉన్నారు. ఇంకా బాబు ఉన్నాడు కదా, చనిపోయాడు బాబు. సొంతం మా చెల్లెలు కొడుకే అతను, చెల్లెలు భర్తనే అతను కూడా. కానీ మా చెల్లెలు ఉన్నప్పుడు కూడా మంచిగా చూసుకోవాడు కాదు. ఇంకా ఆమె కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికాడనే ఉండి అక్కడనే ఆ బాబు పెంచి పెరిగి పెద్దగా చేసేవాడు మా అమ్మలే. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు కదా, అతను అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ వ్యక్తి ఎవరు అసలు? ఆ వ్యక్తి ఇక్కడికి ఎలా వచ్చాడు? ఆ వ్యక్తి వాళ్ళ కొడుకు తీసుకొచ్చిండంట సార్, మాకు చెప్పలేదు. నేనే తోలుకొచ్చుకున్నా అని చెప్తున్నాడు. ఇంకా అది కూడా క్లారిటీగా చెప్తలేడు. ఒక్కొక్కసారి నేను తోలుకొస్తున్నాడు, ఒక్కొక్కసారి నేనే వస్తా, ఏమంటే నేను ఉండను అని చెప్తాను సార్. అంటే ఫస్ట్ నుంచి ఇక్కడనే వానికి మామూలే తల్లి తండ్రి అని. వాళ్ళ తల్లి చనిపోయింది సార్, క్యాన్సర్ వచ్చి చనిపోయింది బాబు వాళ్ళ తల్లి. అంతకు ముందు నుంచి బాబుకి అమ్మ లేరు, నాన్న ఒక్కరే ఉన్నారు. అది కూడా వచ్చి చూడలే, అప్పటి నుంచి కూడా వచ్చి చూడలే. తల్లి చచ్చిపోయినప్పుడు నా బాబు ఉన్నాడని కూడా వచ్చి చూడలే. ఇది ఫస్ట్ టైం సార్ ఆయన ఇట్లా చేయడం. ఇది వచ్చి బాబు ప్రవర్తన కానీ చదువుకుంటున్నాడా? బాబు చదువుకుంటలేరు సార్. కొన్ని రోజులు చదివించుకున్నారు. ఇంకా తర్వాత ఇంకా ఎవరు చదివిస్తారు, డబ్బులు ఎవరు పెడతారు. అయినా గవర్నమెంట్లో చదువుకోమంటే కూడా చదువుకోలే. ఇంకా వదిలిపెట్టి ఇంకా ఆటో నడిపిస్తుంది సార్. ఆటో 7 సంవత్సరాల బాబు ఆటో నడుపుతున్నాడా? 7 సంవత్సరాల బాబు కాదు సార్. అదే ఈ బాబు స్కూల్కి వెళ్ళేవాడు సార్. నేను ఆ అబ్బాయి గురించి అడుగుతున్నా. కార్తీక్ అని ఇద్దరు 12 సంవత్సరాలు సార్. 12 తెలుగు అమ్మన్నది రాయని 12 సంవత్సరాలు సార్. అతను ఇక్కడ మన ఇందిరానగర్లో స్కూల్లో చదివేవారు. ఇక్కడ కార్తీక్ అక్కడ స్కూల్లో, ఇక్కడే మేము పండు అని పిలుస్తాం. చిన్న పండు గురించి అడుగుతున్నాను. పండు ఇక్కడ ఎలా ఉండేవాడు ఏంటి అని? మంచిగా ఉండేవాడు సార్. ఇక్కడైతే మాకు ఇంకా ఇక్కడంతా మంచిగా అందరు పిల్లలు, ఇంకా పిల్లలు చేస్తాను అందరు పిల్లలు. వీళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు అందరికీ. ఇంకా మా ఇంట్లో కూడా ఇంకా ఇంట్లో కాదు, అన్ని బస్సులు మంచిగా తిరిగి మంచిగా ఉండేవాడు సార్. ఇప్పుడు చిన్న పిల్లలు ఎప్పుడు మాట్లాడిండు పండు నాతోనంటే ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిండు సార్ ఈ స్కూల్ నుంచి. అప్పుడు ఈ నుంచి వచ్చి మా పెద్ద కొడుకుకు తోలుకుపోయాడు. అన్న అని చెప్తుండే, శ్రీకాంత్ అన్న దాన్ని ఆడుకుందాం పైన అని. రోజు ఆడుకున్నట్లు పోయి ఆడుకుంటుంటే మా చిన్న కొడుకు ఉంటే ఫోన్ చూస్తుండే. చిన్నోడు లేడు, ఆటోకి వెళ్తాడు మా చిన్న కొడుకు. ఇంకా వాళ్ళ గురించి ఇంకా మధ్యాహ్నం ఇంకా పైన గోటీలాట అని ఉంటాయి కదా సార్, ఇలా ఆడుకుంటుండే అందరు పిల్లలు కలిసి. బస్తీ పిల్లలు చాలా మంది పైన ఆడుకున్నారు. ఇంకా కిందికి వచ్చిండు. నల్ల వస్తుంది మాకు సాయంత్రం పూట, నల్ల వస్తుంది. అప్పుడు వచ్చేసిండు కింద. ఇంకా కింద వచ్చేసినప్పుడు ఇంకా ఎవరి ఇళ్ళల్లో వారు, ఇంకా మన ఇంట్లో నేను ఎవరి ఇళ్ళలో నీళ్ళు నింపుకుంటూ ఉన్నాం. ఇంకా వచ్చి నీళ్ళు నింపుకున్న తర్వాత వాళ్ళ తల్లి గుడ్లు తీసుకురాకూడదు కానీ చెప్పిందంట ఆ అబ్బాయికి.
గుడ్లు తీసుకురంటే ఆయన తాగిండంట. అప్పుడు వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఈ చిన్న అబ్బాయికి చెప్పింది పండుకు, వాళ్ళ తల్లి చెప్పింది. అంటే ఈయన దగ్గరే ఉంది షాపు, లోపల బస్తీలోనే ఉంది, బయట కూడా లేదు. అక్కడ నుంచి గుడ్లు తెచ్చి ఇచ్చాడంట వాళ్ళ తల్లికి. వాళ్ళ తల్లి చెప్తుంది గుడ్లు తెచ్చి ఇచ్చాడంట. మమ్మీ నేను బ్యాండెడ్ తీసుకొస్తా, ఫస్ట్ రోజు ఏమన్నా ఆడుకుంటే ఇక్కడ దెబ్బ తాకిందంట సార్ ఆయనకి, చేతి మీద ఏలు మీద. అయితే మమ్మీ నేను బ్యాండెడ్ తీసుకొస్తాను మమ్మీ నాకు డబ్బులు అంటే ఇచ్చిందంట వాళ్ళ అమ్మ. 10 రూపాయలు ఏమి ఇచ్చిందంట. ఇస్తే తీసుకొని బ్యాండెడ్ కోసం పోయిందంట. ఇంకా ఈయన గొడవ చేసి లొల్లి చేస్తుండే కానీ అంత గమనించలే. ఇంకా ఎప్పుడు తాగి లొల్లి చేసుకుంటావు కానీ వాళ్ళ కొడుకు కూడా ఇంకా తిడుతుండే ఆయనకు. తిట్టుకుంటూ ఉంటే ఇంకా ఎవరింట్లో వాళ్ళు, ఇంకా నేను వంట చేయడం స్టార్ట్ పెట్టేసినాం. వంట చేసినా ఇంకా అన్నీ అయిపోయింది. 9 గంటలకు మా ఆయన వచ్చిండు. మా ఆయన వచ్చేటప్పుడు మా పెద్ద కొడుకు, మా తమ్ముడు పెద్ద కొడుకు సాయి, ఆయన ఏమో అట్లా పండు లేదు అని చెప్పిండంట. మీ దాంట్లో ఏం చెప్తారు, మా దాంట్లో పూపా అని చెప్తారు, ఇంకా తెలుగులో ఏం చెప్తారు అంతా నాకేంటి మేనమ్మ అట్లా అని చెప్పిండు, వాళ్ళ పెద్ద కొడుకు చెప్పిండు. అయితే ఏమైందిరా ఎక్కడ పోయిండు అని చెప్పేసి అప్పుడే ఎంబడి లేచి ఫోన్ చేసి ఈమె వచ్చి అట్లా పండు లేదంట, నిజంగా పండు లేదు అంటే. ఇక్కడ బస్తీలో రోజు ఆడుకుంటాడు కదా, ఎప్పుడు జరగలేదు కదా ఇట్లా, అక్కడనే లోపల పిల్లలు ఆడుకోవచ్చు అని అనుకున్నాం అంతే. ఇంకా వాళ్ళ అమ్మ పోయి కిందికి దేవులు ఆడి వచ్చి ఇంకా మాకు కూడా ఇంకా పండు లేదు అంటే ఇంకా అప్పుడప్పుడే పైకి రోడ్డు మీద పోయి చూసాం, లేదు. ఇంకా అప్పుడే చూసినాము, ఇంకా లేదు. ఇంకా మేమే ఇంకా చూస్తే ఏడ దొరుకుతుంది సార్, ఏమైనా బస్తీ ఉంటే అన్నీ చూసాం. అప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, వెంబడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. బస్తీ గ్రూప్ అని ఉంది, బస్తీ గ్రూప్లో కూడా వదిలిపెట్టినాం ఇట్లా పండు లేదా అని. పండు లేదు ఎక్కడైనా ఉంటే చూడండి, అందరికీ షేర్ చేసిండు మా ఆయనని. ఇంకా అందరికీ షేర్ చేసి మళ్ళీ వాళ్ళ స్కూల్ గ్రూప్ ఉందండి, స్కూల్ గ్రూప్లో కూడా ఏదైనా దోస్తాన్లా అక్కడ పిల్లల పోయినామని అక్కడ కూడా చేసినాం సార్. అక్కడ కూడా చేసి అప్పుడు డైరెక్ట్ ఇంకా పిఎస్లోనే వెళ్ళిపోయినాం. పోయి ఇద్దరు మిస్సింగ్ అని ఇద్దరికి ఇచ్చాం. అంటే ఇద్దరు కరెక్ట్ టైంకి పోయినరు కాబట్టి ఇద్దరికి మిస్సింగ్ కేసు అని రాపించాం. ఇప్పుడు ఎవరైతే హత్యాచారం చేశాడో ఆ వ్యక్తి కూడా ఇక్కడ ఇదే బస్తీకి సంబంధించిన వాడు ఇక్కడ ఉండేవాడు, ఇక్కడే వచ్చిండు కదా ఆయన, ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఇద్దరు మిస్సింగ్ కేసు ఒకటి టైంకి పోయిండని చెప్పి రాపించారు. ఇద్దరు ఒకటి టైంకి పోయింది కాబట్టి ఇక్కడ రాపించారు. రాపించిన తర్వాత ఇంకా ఆయన రాలే. నైట్ అంతా దేవులాడినాం, పొద్దుగాల కూడా అన్ని కెమెరాలన్నీ చూసినాం. 2 గంటలకు వచ్చినాం పిఎస్ నుంచి. మేము వచ్చి కూడా ఆ పార్కులో దేవులాడినాం. ఆ పార్క్ ఓపెనే ఉంది ఆ రోజు 7 గంటలకే బంద్ చేస్తారు. అది బంద్ చేస్తారంట సార్, మాకు తెలియదంతా కానీ ఓపెనే ఉంది. మేము వచ్చినాము ఆ రోజు ఓపెనే ఉంది. మేము లోపల పోయి అందరం దేవులాడినాం, ఇట్లా ఫోన్ లైట్ చేసుకొని ఏం దీంట్లో గిట్లా ఉన్నాయి అని మొత్తం ఏడనా కూర్చుని పిల్లలు అని దేవులాడినా ఏడ దొరకలేదు సార్. లాస్ట్ ఎక్కడ దొరికాడు బాబు? లాస్ట్ అంటే ఇంకా మళ్ళీ ఆ రోజు నైట్ మొత్తం దేవులాడినాము. ఇంకా నైట్ మొత్తం దేవులాడుకున్నాయి, అందరు తలా ఒక చోటు దేవులాడుకున్నాము. ఏడైనా బస్ డిపోలో ఎక్కడైనా ఊరికి వెళ్తాడని ఇప్పుడు ఊరికి ఇట్లా తీసుకొని వెళ్ళిపోవడం అని ఆయన కూడా చూసి అట్లా ఆయన ఎంబడి వెళ్ళిపోయాడు, పుపా అనుకుంటా వెళ్ళిపోయాడేమో అని ఆయన ఎంబడి కూడా ఆ బస్ డిపో అంతే దేవులాడి వచ్చేసి ఇంకా మరసంగా పొద్దుగాల తెల్లారింది. ఇంకా తెల్లారు కూడా దేవులాడు ఇంకా ఈ కెమెరా మొత్తం రౌండ్ చెక్ చేసుకోవడం. పోలీసు వాళ్ళు కూడా ఇంకా అందరు సార్ వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు. ఆ నైట్ మొత్తం ఇక్కడనే ఉండరు బస్తీలని. ఆ రోజు నైట్లో బస్తీలోనే ఉన్నారు. ఇంకా పొద్దుగాల మొత్తం దేవులాడినాం. లాస్ట్కు ఒక మోరిలో ఉన్నారని ఇంటికి వచ్చిన ఇంకా కెమెరాలు చూస్తున్నా. ఇక ఈ గిన్నెలు అట్లే పెట్టినా వచ్చి ఇట్లా పెట్టినా లోపల నుంచి వచ్చి బయట పెట్టినా కొద్దిగా అన్నమన్నా వండుదాము. అందరు పిల్లలు తిరిగి హాస్టల్ వచ్చి ఇంత తినేనికి పిల్లలు తింటారని అన్నమన్నా వండుదాము. ఏడైనా ఉంటారు కదా, ఏడైనా ఇంత దొరికిపోతారు. చిన్న పిల్లలు మిస్సింగ్ అని రాపించారు కదా, దేవుని దగ్గరకు దొరికిందని చెప్పిండ్రు మాకు. పిల్లలు కూడా చూపించారు, ఇదో మమ్మీ దొరికినారు పిల్లలని ఇంతకుముందు కూడా చెప్పారు. అంటే దొరుకుతారు ఇట్లా చంపేయలేరా అని నా మనసుకు అనిపించింది సార్. అయితే ఇంకా లేదు పండు అని ఇంకా అప్పుడు పై రోడ్డు మీద నుంచి వచ్చిన పోలీసు వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చిన కెమెరాలు ఉన్నాయి ఆడ ఈడ. ఇంకా అక్కడ నుంచి ఇక్కడ వచ్చిన పండు లేదు బస్ కింద పడిపోయింది అంటే ఎవరైనా దొబ్బేసిపోయినా ఇంకా ఉరుక్కుంటా ఏడుచుకుంటా ఇంకా ఉరికినాం. అందరూ ఉరికితే ఆ మోరికాలలో అది కూడా ఇట్లా చూస్తే కూడా కనిపిస్తలేదు సార్. అతను చంపేసింది మేము చూడలేదు కదా సార్ అక్కడ. ఇంకా అక్కడైతే మేము చూడలేదు. ఇంకా ఇద్దరు పోయింది ఒకటేసారి కదా అని. అంటే
ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో ఎలా వస్తుందంటే ఆ వ్యక్తి ఆ అబ్బాయిని అత్యాచారం చేసి చంపేశాడు అని చెప్పేసి వచ్చింది న్యూస్, అందుకోసం అడుగుతున్నా. అంటే మేము ఇప్పుడు ఆయననే చేసి ఒక్కటే సరిపోయారు కదా సార్. ఆయన 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 నోరుతోని ఆయననే చెప్తుండ్రు. ఎస్ఐ అక్కడ పోలీస్ స్టేషన్లో అడిగితే ఆయన నోరుతోని ఆయననే చెప్పిస్తాను, నేనే చేశాను అన్నీ నేనే చేశాను, నేనే చంపేశాను. అదే నువ్వు ఇప్పుడు చెప్పావు కదా సార్ ఇందాక, అదే చెప్పిండు. పన్నరాడుతో కొట్టాడా ఎట్లా? తీసి నేను అట్లా పడేసిన అని చెప్తుండట, పడేసిన అని చెప్తా. రైట్ అన్న, మీ బస్తీలో ఇక్కడ పిల్లలు కానీ మీ బస్తీలో ఇక్కడ పెద్దవాళ్ళు కానీ ఎలా ఉంటారు డైలీ ఈవినింగ్ టైమ్స్లో? ఈవినింగ్ టైమ్స్ అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతారు అందరు బాబులు. ఇప్పుడు ఈవినింగ్ అంటే 3:35కి అట్లా స్కూల్ నుంచి వచ్చేస్తారు. ఇంకా పండు అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి, ఈ చుట్టుపక్కల మంచి సర్కిల్లో మంచి ఫ్రెండ్షిప్గా డైలీ మంచిగా ఆడుకునేటోడు బాబు. అతను వాళ్ళతో ఇళ్ళతో గొడవలు అంటే ఏం లేవు. అతనైతే చాలా మంచి వ్యక్తి అతను. ఇప్పుడు మాకు ఎలాంటి ప్రాబ్లం ఎగ్గు తెచ్చుకోవాలన్నా బస్సులోనే ఉంది షాప్లో. అతను వాళ్ళ అమ్మ ఎగ్ అని నాకు ఎగ్గు కావాలంటే సర్లే తీసుకురామని చెప్పిందంట, వచ్చి ఎగ్ ఇచ్చిండు. ఇంకా ఏమో దెబ్బ తాగిందని బ్యాండ్ తీసుకున్నాడు పోయిండు. ఇంకా వాళ్ళ పక్కనే అతను మేనమామ ఉంటాడు, అదే టైంకి సరిగ్గా ఆయన వెళ్ళిండు. ఇంకా అతను మీద మాకు అనుమానం వచ్చింది. నైట్ మొత్తం గాలించినాం, ఏడ దొరకలే అతను. తెల్లారిదాకా అతను దొరకలేదు, అస్సలు తెలియలేదు. అతను దొరకలేదు. మేము నైట్ మొత్తం గాలించినాం, ఏడలేదు. పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరించారు, మార్నింగ్ దాకా మాతోనే ఉన్నారు. మన ఎస్ఐ సార్ ఉండి మార్నింగ్ వచ్చిండు, 8 o'clock వచ్చిండు. ఇంకా అట్లనే మొత్తం గాలి సీసీ కెమెరాలు మొత్తం చెక్ చేసినాం, ఏడగా అసలు దొరకలే. అది ఇక్కడ మన గవర్నమెంట్ ల్యాండ్ జిహెచ్ఎంసీ పార్క్ ఉంది, అది గవర్నమెంట్ తరపు నుంచి కొంచెం మంచిగా చేయాల్సింది, అది వాళ్ళు పట్టించుకోలేదు. దానివల్ల ఒక ప్రాణం పోయింది. అది గవర్నమెంట్కి అయినా ఇంత సేఫ్టీగా చూసుకోవాలి, వాళ్ళు చూసుకోలేదు జిహెచ్ఎంసీ వాళ్ళు. అది అక్కడ ఇక బాబుని ఏదో విషయంలో లాక్కొని వెళ్ళిపోయిండు లోపల. అది డ్రైనేజ్ ఉంది, అది పార్కులో. అతను అంటే చాలా ఎత్తు ఉంది, డ్రైనేజ్ కింద ఉంది పైనుంచి. ఇంకా అతను బాబుని ఏమో అట్లా బ్యాడ్ హ్యాబిట్స్ తోటి బలవంతం పెట్టిండంట, అత్యాచారం చేసి అందులో తోసేశాడు. ఇంకా వాడి ఇంటికి వచ్చి నువ్వు అట్లా ఎందుకు చేస్తున్నావు, మా డాడీకి చెప్తా అమ్మకి చెప్తా అని భయపెట్టిండేమో. ఇంకా ఆయన భయంతో ఇంకా పైన నుంచి లేపేసి చంపేసిండు ఆ బాబు. పండైన వ్యక్తి చాలా మంచి వ్యక్తి అతను. ఇప్పుడు మా పిల్లలు అంటే మొత్తం బస్సు పిల్లలు. మాకు ఇప్పుడు మీరు ఎక్కడైతే బైక్ ఆపారా అక్కడ ఆడుకుంటారు, మామూలుగా పైన ఆడుకుంటారు అంతే. దీనికన్నా మించి ఎక్కడి వరకు మా పిల్లలు ఆడుకున్నా కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు ఈ బస్సులో దాదాపు మాకు 30 సంవత్సరాలే, ఇప్పుడు దాకా ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఎవరికి రాలేదు. ఇది ఫస్ట్ టైం మా బస్తీలో అయింది. పిల్లలు ఆడుకున్నా కానీ ఏ టైం అయినా, ఈవినింగ్ 9 అయినా కానీ 10 అయినా కానీ పిల్లలు ఇంటికి ఆడుకొచ్చి తిని పండుకునేటోళ్ళు. అలాంటిది ఆ బాబు ఆ రోజు మిస్ అయిపోయారు. అట్లా అయింది సార్. ఇంకా అంటే మొత్తం పోలీసుల నుంచి అయితే పూర్తి సహకారం మీకు అందించి, మీకు ఎలా తెలిసింది అంటే పోలీసులు చెప్పిన తర్వాత తెలిసిందా? అంటే మాకు మార్నింగ్ ఎస్ఐ సార్ వచ్చిండు, అతను ఇంకా దొరికిండని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము తీసుకొచ్చినాం. ఇంకా మాకు దొరికిండు, ఇంకా మేము సస్పెన్స్లో ఉన్నాం, అతనన్నా కాదా అని సస్పెన్స్లో ఉన్న అంతలో పోలీసు వచ్చిర్రు. ఇంకా పోలీస్ స్టేషన్లో పెట్టంగానే మా అందరి ముందు అతనే చెప్పిండు, నేనే చంపేసిన. అది ఇంకా పోలీసు వాళ్ళ ముందు మా అందరి ముందు అతనే చెప్పిండు సార్. ఇంకా అతను ఒప్పుకున్నాడు, అతనే నేనే అత్యాచారం చేసిన. ఎలా ఉండేవాడు ఇంతకుముందు అంటే ఇక్కడ ఉండేటోడు కాదు, అతను విలేజ్లో ఉండేవాడు. ఇక్కడ 20 days 15 days అయింది వచ్చి. బాబు మీద అత్యాచారం చేయడం, బాబుని చంపేయడం వల్ల అతని వ్యక్తిగత ప్రవర్తన కూడా మొత్తం కూడా బయటపడింది. మరి బాబు లాంటి చిన్న ఆడపిల్లలు కూడా ఉంటారు, 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు. ఈ రోజుల్లో మనం చాలా మందిని చూస్తున్నాం అట్లా చేయడం. సో దాని గురించి అడుగుతున్నా. అదైతే ఇంకా చెప్పలేం సార్. అసలు మగ పిల్లడేమో అని ఇంకా అట్లున్నా కానీ ఆడపిల్ల అయితే తట్టుకోలేము అసలు. ఈ బస్సులో అందరూ ఆ బాబైనా అందరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఇంకా బాబు అంటే ఇంకా పాప అంటే ఏ పరిస్థితిలో ఉంటుంది, ఆ నేజ్ ఎక్కడ ఈ నేజ్ ఎక్కడ. పాప అయితే ఇంకా భయంకరంగా ఉంటుండే అది. కానీ మా బస్సులో మేమంతా ఇది ఫస్ట్ టైం, మాకు ఎప్పుడు ఇలాంటివి జరగలే, మాకు ఫస్ట్ టైం ఇది. ఇప్పుడు ఇంత సంవత్సరం నుంచి ఉన్నాం కానీ ఇప్పుడు ఇలాంటివి జరగలే. ఫ్యామిలీ ఉంటుందా? ఇక్కడనే ఉంటుంది నివసించేటోళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ. బాబాల ఫ్యామిలీ కాదు, ఇప్పుడు ఆ వ్యక్తి ఉన్నాడు కదా, అక్క వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కొడుకు ఉంటాడు ఇక్కడ. వాళ్ళ కొడుకు మాత్రం ఇక్కడ చేస్తాడు, ఆటో డ్రైవర్. అతనికి తెలుసా, చెప్పారా? ఆ విషయం అంటేనే వాళ్ళ మామలతోటే కలిసి ఉంటాడు.
అక్కడనే ఉంటారు, అందరితోటే కలిసి ఉంటాడు. అసలు వాళ్ళ డాడీ విలేజ్లో ఉంటాడు, ఇక్కడ ఉండడు. ఇంకా ఏమో అక్కడ పని లేదు, ఇక్కడ వచ్చాని ఇంకా వచ్చిండు ఇక్కడ. ఇంకా ఆయనది ఇక్కడ వచ్చిన తర్వాత ఆయనకి ఏమొచ్చిందో రోగం, ఇంకా అంతలోపలనే బాబుని చంపేసాం. 15 రోజులేమో ఉన్నాడు, 15 రోజుల తర్వాత అతను చంపేశాడు. ఇంకా అదే వాళ్ళ కొడుకు ఆటో డ్రైవర్, వాళ్ళ కొడుకు ఏం చేయలేను, వాళ్ళ కొడుకు కూడా తెలియదు వాళ్ళ కొడుకు బి. అది పరిస్థితి సార్. ఓకే, మరి ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? న్యాయం జరగాలి బాబుకు. మాకు ఇలాంటి ఇంకా సిచ్యువేషన్ రాకుండా మాకు మంచిగా సొసైటీకి బందోబస్తుగా మాకు ఈ మట్టం చుట్టుపక్కల ఇజ్రాయల్ ఉంటారు, చాలా ఇజ్రాయల్ మాకు ఈ మొత్తం బస్తీర్ సరౌండింగ్ మొత్తం రౌండప్ మొత్తం ఇజ్రాయల్ నివాసిస్తున్నారా లేకపోతే దేనికి? మొత్తం వాళ్ళు నైట్ ఇంకా వాళ్ళందరూ మా ఆడోళ్ళు వచ్చిన ఇబ్బందే, మా మొగోళ్ళు వచ్చిన ఇబ్బందే, వాళ్ళ కోసం వచ్చిన బయట నుంచి వస్తారు ఇంకా గొజ్జల కోసం, వాళ్ళు వచ్చినా కూడా అత్యాచారం చేస్తున్నారు. ఆడవాళ్ళు 10కి నడుచుకుంటూ రావాలన్నా భయమే. ఇప్పుడు మా ఈ చుట్టుపక్కల అన్నీ బంద్ చేస్తే మాకు బీ సేఫ్ ఉంటుంది. ఇంకొక ఇజడ వాళ్ళని ఇంకా చాలామంది వస్తున్నారు, ఓల్ సిటీ నుంచి అక్కడ ఇక్కడ నుంచి అని చాలామంది వస్తున్నారు. ఇక వాళ్ళకి తోసింది మర్డర్ ఏదో ఒకటి చేసుకొని అవుతున్నారు. మా ఆడవాళ్ళు కనిపించిన, మా పోరోళ్ళని కనిపించిన, అట్లనే మాకు భయం వేసింది. ఇప్పుడు మేము కూడా ఆల్రెడీ హిజ్రా అని వాళ్ళ మీదనే డౌట్ ఉండే, అయినా వాళ్ళకి చేయలే, మాకు కన్ఫర్మ్ అయింది. ఇజ్రాయల్ తీసుకెళ్ళి బాబుని ఏదైనా చేసి ఉంటారు అనుకున్నా, అది మేము అనుకున్నాం. ఎందుకంటే మా సరౌండింగ్ చుట్టూలో వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద డౌట్ వచ్చింది మాకు. ఇంకోటి ఏంటంటే మా 1 కానీ 2 కానీ 3 కానీ చుట్టుపక్కల ఇజ్రాయల్ మొత్తం ఇక్కడనే ఉంటారు కదా, పబ్లిక్ డేలో కూడా ఉంటారు, అంత ఉంటారు కాబట్టి మాకు ఇక్కడ ఏం ఇంత పర్టికులర్గా బందోబస్తుగా లేదు మాకు అట్లే. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇక్కడ పరిస్థితి. ఒక 7 సంవత్సరాల బాబు, ఒక 55 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అబ్బాయి మీద అత్యాచారం చేసి అనంతరం ఒక డ్రైనేజీలో తోసేసి అతన్ని చంపడం జరిగింది. సో పోలీసులు మొత్తం కూడా అతన్ని గాలింపు చర్యలు చేసి మొత్తానికి ఆ మృతదేహాన్ని మొత్తం పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా రోధిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే 7 సంవత్సరాలు ఉన్న ఆ అబ్బాయి ఎంతో ఫ్యూచర్తో ముందుకెళ్లాల్సిన అబ్బాయి ఇలా సడన్గా చనిపోవడం, ఇవన్నీ కూడా చాలా కలకలం రేపింది. అండ్ అలాగే వీళ్ళు కూడా ఈ చుట్టుపక్కల మొత్తం కూడా హిజ్రాలు ఉంటారు, హిజ్రాలే బాబుని తీసుకెళ్ళి ఏదైనా చేసి ఉంటారని చెప్పేసి వీళ్ళ అనుమానం పడ్డారు. అయినా కానీ హిజ్రాల్ వల్ల వీళ్ళకైతే చాలా ఇబ్బంది ఉందని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నాగరాజ్తో తేజ, రెడ్ టీవీ. సో బాబుని ఎక్కడైతే తీసుకొచ్చి చంపేశాడో ఇప్పుడు మనం ఆ ప్రాంతానికి రావడం జరిగింది. సో అదంతా కూడా మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఒకసారి లోపలికి వెళ్దాం. బాబు చనిపోయిన తర్వాత ఇక్కడ శవం ఇక్కడ దొరికిందన్న. ఓకే, మీరు వచ్చినప్పుడు బాబు ఇక్కడ పడి ఉన్నాడా? ఓకే. సో గైస్, అతను ఈ ప్రాంతం చూస్తే మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడికి ఎవరిని తీసుకొచ్చి ఏం చేసినా ఎవరికి తెలియని ప్లేస్లో ఉంది. సో బాబునైతే అతను ఇక్కడికి తీసుకొచ్చి అతని మీద అత్యాచారం చేసి ఇక్కడే చంపేయడం జరిగింది. సో ఒకసారి ఈ డ్రైనేజ్ చూస్తే మనకు అర్థమవుతుంది. చంపేసిన తర్వాత బాబుని ఇందులో పడేశాడా? నైట్లో మనం చూడలేము, ఇది చాలా భయంకరంగా ఉంటుంది నైట్లో. నైట్లోనా? ఈ ప్లేస్ నైట్లో భయంకరంగా ఉంటుంది, చాలా భయంకరంగా. కనీసం మెయిన్ రోడ్ పై నుంచి కన్నెత్తి చూడాలన్నా అరే ఇదేంద్రాబాయ్ దయ్యాల లైటింగ్ కాదు అసలు. మనకు రూమ్ లో వేసి గడేస్తే ఎట్లా ఉంటుంది, చీకటి ఎట్లా ఉంటది అసలు చూడలేవు. అంటే అయినా కానీ అతను తీసుకొచ్చాడు, నైట్ టైం ఇక్కడికే తీసుకొచ్చాడు. 10 మంది కలిసి కట్టి కలిసి కూడా వచ్చినా కూడా మనం రాలేని పరిస్థితి దీంట్లో. ఇప్పుడు డే లైట్లో అయితే అట్లుంది కానీ నైట్లో అస్సలు రాలేం. సౌండ్ వెరైటీగా ఉంటాయి ఇక్కడ. ఇది చూస్తే అసలు బయట నుంచి భయంకరంగా దయ్యాల కొంపలాగా ఉంటుంది, అస్సలు రాలేం మనం. అట్లాంటి పరిస్థితిలో ఇక్కడ వచ్చి చంపేసిండు బాబు. సో గైస్ చూసారు కదా, ఇలాంటి దుర్ఘటన ఇంకెవ్వరి లైఫ్లో కూడా జరగకూడదని అయితే నేను అనుకుంటున్నాను. ఒక అబ్బాయిని చంపేయడం ఏంటి మరీ దారుణంగా. ఈ రోజుల్లో మనం చూస్తున్న అమ్మాయిని చిన్న పాపలని వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ మీద అత్యాచారం చేసి చంపేయడం చూస్తున్నాం. అంటే ఒక మగవాడు ఈ రోజుల్లో ఎలా ఉన్నాడంటే వేరే ఒక మగవాడిని కూడా వదిలే పరిస్థితిలో లేడు మగాడు. మగజాతి అలా తయారైందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సంఘటన చూస్తుంటే మీ అందరికి కూడా అర్థమవుతుంది. ఒక బాబుని తీసుకొచ్చి అత్యంత క్రూరంగా కిరాతకంగా అతని మీద అత్యాచారం చేసి అనంతరం చంపేయడం చాలా చాలా దారుణం.
సో దీన్ని ఖచ్చితంగా ఖండించాలి, అతను ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పేసి మా ఛానల్ తరపు నుంచి కూడా కోరుకుంటున్నాం. అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా అతనికి కఠినంగా శిక్ష పడాలి అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.